హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్య భామలు. సో ఆల్ రైట్, ఈ రోజు మన భామలు సత్యభామలు మన త్రిపురాంతకంలో చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ మళ్ళీ చూడడం. ఎందుకంటే హుషారైన భామలు సత్యభామలు ఎక్కడుంటే అక్కడికే మేము వస్తూ ఉంటాం. అండ్ ఈ రోజు మనకి గెస్ట్ గా వచ్చారు అలేఖ్యా ఉరఫ్ విజయ ఉరఫ్ డాష్ 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 చాలా ఉన్నాయి కదా. అంటే అన్ని క్యారెక్టర్లు చేసింది అని. సో సాంగ్స్ లో కనిపిస్తుంది, మూవీస్ లో కనిపిస్తుంది, సీరియల్స్ లో కనిపిస్తుంది. సో మల్టీ టాలెంటెడ్, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా కాదు. నీకు అంటే హీరోయిన్ గా చేసావు, పాజిటివ్ క్యారెక్టర్ చేసావు, ఇప్పుడు విలన్ గా కూడా చేస్తున్నావు. ఆర్టిస్ట్ అన్నాక క్యారెక్టర్ ఏదైనా చెయ్యాలి. సో నీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్స్ ఏంటి? అంటే పాజిటివా నెగిటివా? నాకు పాజిటివే చాలా ఇష్టము. బికాజ్ దాని వల్ల అందరి నుండి మనకు చాలా ప్రేమ వస్తుంటుంది. నెగిటివ్ వైపు కూడా బాగా ప్రేమ వస్తుంది, కొంచెం డిఫరెంట్ గా చూపిస్తారు అంతే, ఏం లేదు రూపంలో వస్తుంది. ఎనీవే సీరియల్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అంటే ఆ సీరియల్ లో ఉన్న ఆర్టిస్టులు అందరి గ్రేట్, డైరెక్టర్ టీమ్ అందరిది అనమాట. సో మధ్యాహ్నం 1:30 మా ఇంటి దేవత డెఫినెట్ గా చూడండి. అలేఖ్య చేసే కుట్రలు కుతంత్రాలు అన్ని కాపీ కొట్టి మనం కూడా బయట స్టార్ట్ చేద్దాం, ఓకేనా? రెడీ, మరి ఇక మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. అసలు మా వాళ్ళు చాలా ఎప్పుడెప్పుడా అన్నట్టు ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయొద్దు. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబు ఆల్ రైట్, మొదలు పెట్టబోతున్నాం మొదటి రౌండ్. రచ్చా మా వాళ్ళు అందరూ అంటున్నారు, నీకు విషయం గుర్తుందా? చిన్నప్పుడు మనం చాలా చూసేవాళ్ళం, కుళాయి దగ్గర కానీ రేషన్ షాప్ దగ్గర కానీ ఒక లైన్ ఉండేది. ఎవరైనా మధ్యలో నుంచి తీసుకొచ్చి బిందు పెట్టారనుకోండి, ఉంటేది ఇక రచ్చ. అదొక కళ. ఆ అద్భుతాన్ని మళ్ళీ చూడాలంటే ఆ రోజులు రావాలి. సో ఇందాక వీళ్ళు కూడా అంటున్నారు, మీకు తెలుసా అలాంటి అద్భుతమైన కళ మా త్రిపురాంతకంలో చాలా ఉంది. కళలో పార్టిసిపేట్ చేశాను. చేసావా? తన్ని అంత కాదులే గానీ తిట్టుకునేంత వరకే తెలియదు. సో ఆ కళ ఇప్పుడు మళ్ళీ మేము తీసుకొచ్చి చూపించబోతున్నాం మీకు. ఎందుకంటే మిస్ అవుతున్న అలాంటి అద్భుతాలు మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తున్నప్పుడు చూపించేయాలన్నమాట. ఇంకేంటి సంగతులు, అంతా బానే ఉందా? బానే ఉంది. అయ్యో బానే ఉందా, నవ్వుతారేంటి? మీ పేరేంటి అన్నారు? లావణ్య. లావణ్య గారు ఏమంటున్నారు? బావ గారు ఏమనట్లేదు. ఎందుకు లావణ్య అంత అందంగా ఉంటావు, నవ్విన అందంగా ఉంటావు, ఏడ్చిన అందంగా ఉంటావు అన్నారంట మొన్న. ఏంటి సంగతి? పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఏమని పిలుస్తాడు బావా? లవ్ అంటారు. లవ్ పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. ఈ మధ్య ఎక్కడ లావణ్య చూసినా లావణ్య అని పిలవట్లా, వరుణ్ తేజ పిలుస్తున్నాడో లేదో తెలియదు కానీ బయట మాత్రం మా హీరోలందరూ వాళ్ళ వైఫుల్ని లావణ్య అని పేరుంటే లవ్వే. ఫస్ట్ బాగా ఎక్కడ చూసారు మీరు? మ్యాచెస్ వచ్చినప్పుడు చూసారు. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చూసారా? ఓకే, ఏ డ్రెస్ వేసుకొచ్చాడు ఆ రోజు కరెక్ట్ గా? గ్రీన్ కలర్. అస్సలు ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్లి? 1 year. 1 year. కొత్తగా కొత్త పెళ్లి కూతురు రారా. ఇంకా హనీమూన్ మూడ్ లోనే ఉన్నట్టున్నారు. వద్దంటుంది. బావగారి పేరేంటి? ఈశ్వర్ సాయి. ఈశ్వర్ ఏమని పిలుస్తున్నావు ముద్దుగా? ఈశ్వర్ అని. ఏమని చెప్పు, నిజం చెప్పు. ఇప్పుడు అందరి ముందు ఈశ్వర్ అంటున్నావు, మన హనీమూన్ లో వేరే పేరు పెట్టి పిలిచావు బావగారిని. బుజ్జమ్మ అని పిలుస్తాను. ఆల్రైట్ లవ్ సిస్టర్, మొన్నే పెళ్ళైంది కాబట్టి ఇంకా మీకు తెలీదు. అసలు పక్కింట్లో గొడవ జరుగుతుంది, అత్త కోడళ్ళ గొడవ అనమాట. మీకు ఆ క్యూరియాసిటీ ఆగలేదు, ఇమ్మీడియట్ గా మీ ఫ్రెండ్ కాల్ చేసి ఈ విషయాలు నేను అక్కడ చెప్పాలి. ఓకే, అది టాస్క్ మీది. ఓకే, జస్ట్ ఫోన్ తీసుకొని వస్తే ఇలా జరుగుతుంది, అగో అటువైపు ఇలా జరుగుతుంది, ఇటువైపు ఇలా జరుగుతుంది, అలా. హలో హలో విజయ, చెప్పు. పక్కింట్లో గొడవ జరుగుతుంది. అవునా? ఏం అనుకుంటున్నారు వాళ్ళిద్దరు? అత్త కోడలు ఇద్దరు గొడవ ఆడుకుంటున్నారంట. అత్త కోడలా? నువ్వేం చేస్తున్నావు? నేను చూస్తున్నా, వింటున్నాను. వింటూ మీకు ఫోన్ చేస్తున్నాను. వెళ్ళి కొంచెం పెట్రోల్ పోయి. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఇద్దరు గొడవ ఆడుకుంటున్నారు, ఏందో మరి సరిగా అర్థం కావట్లేదు. కొట్టుకుంటున్నారా లేదా? అది చెప్పు. కొట్టుకుంటున్నారు బాగా. అయ్యో, ఇద్దరు బిందెలతో కొట్టుకుంటున్నారు. ఎందుకు? ఆల్రైట్ లావణ్య గారు, టంగ్ ట్విస్టర్ ఆడదాం. జాగ్రత్తగా వినండి, నేను ఎక్కువ సార్లు చెప్పను. ఎందుకంటే మీరు మొన్నే పెళ్ళైంది కాబట్టి ఇంకా పర్వాలేదు, జ్ఞాపకశక్తి ఉంటుంది. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయితే బావగారిని కంట్రోల్ పెట్టి 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 జ్ఞాపకశక్తి పోద్ది. కొత్తగా కాబట్టి ఉంటది కాబట్టి ఎక్కువ సార్లు చెప్పా, ఓకేనా? ఎల్లు వచ్చి గోదావరమ్మ ఎల్లాకిల్లా పడిందమ్మా, 7 వారాల నగలు ఏటిగట్టును దాచిందమ్మా, 7 సేర్లు బియ్యం ఎండలో ఎండబెట్టిందమ్మా. ఎల్లు వచ్చి గోదావరమ్మ
ఎల్లా ఎల్లా పడిందమ్మా 7 వారాల నగలు ఏట్లో పడిందమ్మా. అవ్వా 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 7 వారాల నగలు తీసుకెళ్ళి ఏట్లో పడేసింది. ఏట్లో పడేసిందంట. అత్తయ్య గారి పేరేంటి? అత్తయ్య గారి పేరేంటి? గృహలక్ష్మి. చూసావా గృహలక్ష్మి పిన్ని ఎంత పని అంటుందో మరి మీ కోళ్ళ. చెప్పు మళ్ళీ. ఎల్లు వచ్చి గోదావరమ్మ ఎల్లాకెల్లా పడిందమ్మా 7 వారాల నగలు ఏటికట్టింది దాచిందమ్మా 7 సేర్లు బియ్యం ఎండలో ఎండబెట్టిందమ్మా. ఎల్లు వచ్చి గోదావరమ్మ ఎల్లాకెల్లా పడిందమ్మా. ఆ తర్వాత 7 వారాల నగలు వచ్చి చేతిలో. ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే? ఎల్లి వచ్చి గోదావరమ్మ ఎల్లాగిల్లా పడింది 7 వారాల నగలు 7 వారాల నగలు ఏటి ఎక్కడ దాచి పెట్టారని. ఎక్కడ దాచారు కదా దాన్ని. ఏటి గట్టున. ఏటి గట్ట. ఫైనల్ టేక్. ఓకే చెప్పే. ఎల్లి వచ్చి గోదావరమ్మ ఎల్లాగిల్లా పడ్డానమ్మ. పాట వచ్చింది. అది అవదమ్మా. ఓకే బావగారు అందుకే పాటలు పాడండి అప్పుడప్పుడు మా సిస్టర్ అప్పుడప్పుడు దగ్గర. పాడాలి. పాటలు రావాలి. మీరు ఎటు వెళ్ళండి మీరు ఇటు రండి. ఇందాక నుంచి వెయిటింగ్ అక్కడ. ఆల్ రైట్ విజయ నీకు విషయం తెలుసా? త్రిపురాంతకం రాగానే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు ప్రియాంక అని. ఆమె ఎలా ఫీల్ అవుతారంటే మొత్తం త్రిపురాంతకానికే నేనే బ్యూటీ అన్నట్టు ఫీల్ అవుతారు అంట. అందరూ అదే అంటారు. నీ బొందరా నీ బొంద. ఎవరండి ఇక్కడ అందంగా ఉంటుందంటే ఒక ప్రియాంక అంటదండి నేనే అందంగా ఉంటానని. మరి అనకపోతే మళ్ళీ మమ్మల్ని కొడుతుందండి. అందుకే ఆమె అందంగా ఉంటదండి మేము అంటామండి. ఏంటండి ప్రియాంక గారు? ఎవరలా చెప్పారండి? మీరు అట్లానే ఫిక్స్ అయిపోతారా ఏంటి? ఏమో మా సిస్టర్ చూడగానే నిజమే అనిపించింది నాకు కూడా. ఈమె అలాగే అంటే మా అంటదండి. ఫ్రెండ్స్ కాబట్టి అలా చెప్పారు నాకు ఇందాక మీ దగ్గర. పెద్ద ప్లానింగే. మీకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు త్రిపురాంత. మా ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ అలా ఉన్నారు. మీ దగ్గర మేము సెల్ఫీ దిగాం కదా. అచ్చా ఫ్రెండ్స్ అందరూ అందరికంటే నెక్స్ట్ రీల్ తీయాలి కదా మనము. రీల్ చేయాలి కదా. అది ఒక రీల్ లో ఉంటుంది చూసావా? ఈ మొత్తానికి అందగాడు ఎవరు అంటే మురిసిపోతుంటాడు. పార్కు అని చెప్తానబ్బా నేనైతే మాత్రం. ఇంతకీ బావగారు ఏం చేస్తారు? పోలీస్ అండి, పోలీస్ డిపార్ట్మెంట్. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న బావగారిని పెళ్లి చేసినా కూడా నువ్వు ఇలాగా ఉన్నావంటే బావగారు మామూలు ఏ భయపడతారు. సాఫ్ట్వేర్ నువ్వు చెప్తే దడత ఆడించేస్తుంది దాన్ని మీ పాటికి. ఆల్రెడీ పప్పు అయిపోయారులే బావగారు. ఏంటి బావగారు కూడా పప్పు అయిపోయారా? పోలీసునే గడగళ్ళాడించిన ప్రియాంక బ్రేకింగ్ న్యూస్. కాదు బావగారిని చూస్తే భయం ఏదా? ఎందుకు భయం? అంటే ఆయన మనం చూస్తే చూస్తే ఊళ్ళో- భయపడాలి వాళ్ళు. మొగుడు అయిన తర్వాత పోలీస్ అయినా లాయర్ అయినా ఎవరైనా అంతే అని తెలిసింది అంతే, నాకు ఇప్పుడు. తగ్గేదేలే. అంటేనే అంత. భరించేవాడు. ఏంటో మరి. ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. కాదు లవ్ అరేంజ్డా? అరేంజ్డ్ అండ్ లవ్. అరేంజ్డ్ అండ్ లవ్ లవ్ అండ్ ఉండాలి కదా ఏదైనా. అంటే ముందు లవ్ తర్వాత అరేంజ్డా? అబ్బాయి అట్లే ఉండదు అబ్బా. మా అమ్మ ఉంది అసలే పైన చెప్పకూడదు. ఇప్పుడు పక్కింట్లో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవాడుకుంటున్నారు నువ్వు చూసి. అలాంటి బాగా చూస్తాం, బాగా ఇంట్రెస్ట్. నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు ఏంట్రా? ఎన్ని చూసారండి ఇప్పటికి? మా లైన్ లో కొంచెం గొడవలు అవుతుంటాయి కాబట్టి అప్పుడు చూస్తాం. చాలా ఇంట్రెస్ట్ గా ఈ చెవి తీసుకెళ్లి గోడకు పడేస్తుంది అనమాట. ఆల్ రైట్ ప్రియాంక గారు బావగారు ఏమని పిలుస్తారు మిమ్మల్ని? నాని అంటారు. నానియా? ఇదేంటి న్యాచురల్ స్టార్ పేరు కదా అది. మీరు న్యాచురల్ స్టార్ ఏంటి బాబాయ్ మహానటి ఇక్కడ? ఎలాగెలాగెలాగెలాగెలాగా? సరే నేను ఒక టంగ్ ట్విస్ట్ చెప్తాను, దడ చెప్పేయాలి. ఓకే చిన్న చెప్పరా? చిన్నగానే చెప్తా, జాగ్రత్తగా వినండి. పానకాల చెరువు పక్కన పలకరించుకుంటున్న ఎదిరింటి పక్కింటి లవ్వర్లు, వాళ్ళకా? పాపికొండల్లో పరిమళిస్తున్న పారిజాత ఫ్లవర్లు. అసలు ఉండండి ఒక నిమిషం, ఒక లైన్ చెప్పేసి మళ్ళీ ఆగండి. ఆగలా? లింక్ లేకుండా నాకేంటి ఈ కన్ఫ్యూజన్? పానకాల చెరువు పక్కన పలకరించుకుంటున్న ఎదిరింటి పక్కింటి లవర్లు, పాపికొండల్లో పరిమళిస్తున్న పారిజాత ఫ్లవర్లు. పానకాల చెరువులో పలకరించుకుంటున్న చెరువులో చెరువు లోపల చెరువు కాదు, పక్కన. పక్కన. పానకాల చెరువు పక్కన పలకరించుకుంటున్న లవర్లు, ఎదిరింటి ఎదురింటి పక్కింటి పక్కింటి ఎదురింటి లవర్లు. పక్కింటి లవర్లు, పాపికొండల్లో పరిమళిస్తున్న పారిజాత ఫ్లవర్లు. పాపికొండల్లో పరిమళిస్తున్న పారిజాత పుష్పాలు. ఆల్రైట్ భ్రమరాంబ సిస్టర్, భ్రమరా అని పిల్లాలి కదా. ఆ నాగ చైతన్య ఏమని పిలుస్తాడు? భ్రమరానే కదా పిలుస్తాడు. అవును బ్రహ్మరానే పిలుస్తాడు. బావగారు కూడా అంతేనా? బ్రహ్మ అంటాడు. భ్రమ? ఆయన ఇంకా భ్రమలోనే ఉన్నాడు పాపం. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లాకెల్లా పడిందమ్మా, 7 వారాల నగలు ఏడుగట్టిన దాచిందమ్మా, 7 సేర్లు బియ్యం ఎండలో ఆరబెట్టిందమ్మా. స్లోగా చెప్పు. స్లోగానా? ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడిందమ్మా, వెళ్ళి వచ్చి గోదావరమ్మ ఎల్లకెళ్ళ పడిందమ్మా, 7 వారాల నగలు ఏటుగట్టిన దాచిందమ్మా, 7 వాళ్ళ నగలు 7 గంటలు దాచిందమ్మా, 7 సేర్లు బియ్యం ఎండబెట్టిందమ్మా. 7 సార్లు బియ్యం ఎండ పెట్టిందమ్మా, మొత్తం చెప్పే.
ఇంకొకసారి చెప్పరా? పాపి సుశీల ఏంటి కన్ఫ్యూజన్ లో ఉన్నావు? ఎల్లు వచ్చి గోదారమ్మ పడ్డానమ్మా. అయ్యయ్యో, ఏడుగా నగరాలు ఆ ఒక్కలైనా చెప్పు సిస్టర్ గట్టిగా. ఎల్లాకిల్లా పడిందమ్మా. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎలాగలా పడ్డా అయ్యో ఎలా పడిందో కూడా చెప్పట్లేదు, అక్కడే మింగేస్తుంది. ఎలా కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ చూసాం కదా, నవ్వుతో నా భవిష్యత్తు. మరి దానికి డబల్ ఎంటర్టైన్మెంట్ రాబోతుంది మన నెక్స్ట్ రౌండ్ లో. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్. భారం తగ్గించుకోండి, లాభం పొందండి అనే ఆట. లైఫ్ లో కొన్ని లోన్లు, ఈఎంఐలు ఇవన్నీ ఉంటాయి. సో వాల్యూ గోల్డ్ ద్వారా భారం తగ్గించుకోవచ్చు మనం. సో గేమ్ ఏంటి అంటే, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఒక అద్భుతమైన ఫ్లవర్స్ బాటిల్స్ లో ఉన్నాయి. ఆ బౌల్స్ లో కొన్ని ఇంట్రెస్ట్ తగ్గించుకోవచ్చు, ఈఎంఐలు అవి ఉన్నాయి. సో ఇద్దరు పర్సన్స్ ఒకేసారి ఆడతారు. జంప్ చేయాలి. ఫస్ట్ జంప్, సెకండ్ జంప్, థర్డ్ జంప్, ఫోర్త్ బయటికి. వచ్చేటప్పుడు మాత్రం పరిగెట్టుకుని వచ్చేయచ్చు, వెళ్ళేటప్పుడు మాత్రం జంప్ చేయాలి. ఈ సర్కిల్లో అయితే ఇద్దరు ఒకేసారి జంప్ చేస్తారు. ఓకేనా? ఓకే, మరి ఈ గేమ్ ఆడడానికి ముందుగా ఇటువైపు జ్యోతి, అటువైపు తులసి రెడీగా ఉన్నారు. రెడీ కదా? 3, 2, 1 స్టార్ట్. ఈఎంఐ పడ్డది ఫస్ట్. జ్యోతి గారు ఈఎంఐ తీసుకొచ్చారు. Yes. సో ఈఎంఐ పడింది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ మీకే జ్యోతి గారు. సరే జ్యోతి గారు, మీ క్వశ్చన్ ఏంటి అంటే, 3 కళ్ళు ఉంటాయి అయినా సరే చూడలేదు, అదేంటి? టెంకాయ. ఎలా? దానికి 3 ఉంటాయి కళ్ళు. రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ తులసి గారు, జాగ్రత్త, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళాలి. జ్యోతి గారు కనపట్లేదు కానీ దండలు అడిచేస్తున్నారు. రెడీ? 3, 2, 1 గో. వచ్చి. అయ్యయ్యో తులసి గారు, ఆవిడ స్ట్రెస్ తీసుకొని వచ్చారు ఈవిడ. ఈమె లోన్లు తగ్గించుకోవాలనుకుంటున్నారు. నిజంగా లైఫ్ లో లోన్లు ఉంటే చాలా చాలా టెన్షన్ ఉంటది. సరే జ్యోతి గారు, రెండో క్వశ్చన్. సో ఒక సాంగ్ ప్లే చేస్తాం, ఆ సాంగ్ బాగా విను, దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా. ఎవ్వరూ చెప్పొద్దు, ఓకే? ఎవరైనా చెప్తే వాళ్ళకి 10 గుంజీలు పనిష్మెంట్. కదలా మెదిలే నా కలల సుహాసిని, ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని. ఏంటి జ్యోతి గారు, పాట విన్నారా? సరే జ్యోతి గారు, ఈ పాట ఏ సినిమాలోది? ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అహహా అహహా హాసిని. మూవీ నేమ్ చెప్పక్కర్లా, మ్యూజిక్ డైరెక్టర్ చెప్తే చాలు. చిన్నప్పుడు చిన్న ఇల్లు కట్టుకొని ఆడుకుంటాం కదా, దేవిశ్రీ ప్రసాద్. ఎలా? సినిమా పేరు చెప్పైతే. బొమ్మరిల్లు. రైట్ ఆన్సర్. ఓకే, 2 పాయింట్లు చెప్పి విన్నర్ జ్యోతి. ఆల్ రైట్, మన వాల్యూ గోల్డ్ భారం తగ్గించుకోండి, లాభం పొందండి ఆట ఆడడానికి సెకండ్ టీమ్ రేణుకా గారు అండ్ ప్రసన్న గారు రెడీగా ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారో ఇప్పుడు చూడాలి. ఓకే, సో అదే జంపింగ్స్, అదే తీసుకొచ్చుడు, అదే పెట్టుడు, అదే క్వశ్చన్ ఆస్కుడు, అదే యు ఆర్ ఆన్సర్ చేయుడు. ఓకే, రెడీ? 3, 2, 1 గో. జంప్. ఆ జంప్ వచ్చాడు ప్రసన్న గారు, వచ్చాడు. థర్డ్ ఎంపైర్ కావాలి ఇక్కడ. నాకు తెలిసి లోన్ ముందు వచ్చింది అనుకుంటున్నా, కొంచెం ఎర్లీగా. మేడం చూసారంట, ఒకసారి మైక్ పెట్టవా? ప్రసన్న గారే ముందొచ్చారు. ఓకే, ప్రసన్న గారు లోన్ తీసుకొచ్చారు. Yeah. రియల్ గా లోన్ లేకపోతే హ్యాపీగా ఉంటుంది. ఓకే ప్రసన్న గారు, మీ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఒక తాటి చెట్టు కింద నుంచున్నారు. సో గాలి, వాన, సో బీభత్సంగా ఉంది. ఒక మామిడి పండు పడింది. ముందెళ్ళి అమ్మాయి తీసుకుంటుందా, అబ్బాయి తీసుకుంటాడా? అమ్మాయే తీసుకునేది. ఎందుకు అమ్మాయి తీసుకుంటది? ఎగ్జైట్మెంట్ ఎక్కువ కాబట్టి. ఎగ్జైట్మెంట్ ఎక్కువగా అంటే అమ్మాయికి. మీకు కూడా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కి ఎగ్జైట్మెంట్ ఎక్కువ. జాగ్రత్తగా ఆలోచించండి. కరెక్ట్ గా ఆలోచించి చెప్పండి. వాన వస్తుంది, బీభత్సంగా ఉంది, వర్షం, వాతావరణం అస్సలు బాగాలేదు. తాటి చెట్టు కింద ఒక అమ్మాయి నుంచి ఉంది, ఒక అబ్బాయి నుంచి ఉంది. ఒక మామిడి పండు పడింది. ఎవరు ముందెళ్ళి క్యాచ్ చేస్తారు? తాడి చెట్టుకి మామిడికాయలు కాయో కదా. అది ముందు అడగాలి. అది చెప్పాలి మరి ముందు. రైట్ ఆన్సర్. ఈసారి నెక్స్ట్ 2 క్వశ్చన్లు మీరు వేస్తారంటే మీరే గెలిచేస్తారు. 3, 2, 1 గో. ఈ జంపర్ మామూలు జంపర్. ఒక్కసారి చున్నీ మారుతెట్టమంటే అది
ఇలా ఉంటది. చూసేలోపు వెళ్ళిపోయారు అక్కడికి. సాంగ్ ప్లే చేస్తాం, సాంగ్ జాగ్రత్తగా వినండి, క్వశ్చన్ తర్వాత అడుగుతా, ఓకేనా? చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి, హో ఓ నవ్వుతోటి తొలిసారిగా. ఈ పాటలో హీరోయిన్ రీసెంట్ గా పెళ్లి చేసుకుంది, అలా ఆయన పేరేంటి? విజయ్ దేవరకొండ. రైట్ ఆన్సర్. మూవీ పేరేంటి? చెలో. సో విన్నర్ ఎవరు తెలియాలంటే ఇంకొక రౌండ్ ఆడాలి. ఆడాల్సిందే, ఓకేనా? సో మరి ఈసారి ఎవరు ఫాస్ట్ గా వచ్చి క్వశ్చన్ ఆన్సర్ చెప్తే వాళ్ళు విన్ అయిపోతారు. 3, 2, 1 గో. ముందు రేణుకా గారు వచ్చారు. బావగారి పేరేంటన్నారు? సాయి, సత్యసాయి. సత్యసాయి గారికి ఏ హీరోయిన్ అంటే చాలా ఇష్టం? ఆయన కల్లోకి వస్తూ ఆయన దిండు కింద ఫోటో పెట్టుకుని. సాయి పల్లవి. సాయి పల్లవి. ఏ సాయి సాయి బాగా కలిసిందేనా? అదే కదా. సరే, సాయి పల్లవి వరుణ్ తేజ్ కి ఆయన అమెరికాలో ఉంటే ఆయన ఐలో చెప్తే ఫిదా. సినిమా క్వశ్చన్ అడగనే బాబు, పూర్తిగా ఎక్సైట్మెంట్ నువ్వు. ఆయనకి రిప్లై ఫోన్ లో ఒకటి పంపిస్తుంది. ఏం పంపిస్తుంది రిప్లై? ఎవరు చెప్పకండి, అడిగి అయిపోయింది ఆల్రెడీ. చెప్పు, అదే చెప్పు. కాలి చెప్పు, రిప్లై పంపిస్తుందని చెప్తున్నాను. ఓహో, అలా చెప్తున్నావా? రైట్ ఆన్సర్. సో ఈ రౌండ్ లో విన్నర్ రేణుకా గారు. ఈరోజు ఓషివంగిలో మనం ఆడాం వాల్యూ గోల్డ్. భారం తగ్గించుకోండి, లాభం పొందండి ఆట. అంత విన్నర్స్ జ్యోతి గారు అండ్ రేణుకా గారు. కంగ్రాట్స్. కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటని షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ఆశా గారు. సో మీ లైఫ్లో ఏం జరిగింది? మనం అందరూ ఒకటే ఫ్యామిలీ, అక్క చెల్లి తమ్ముడు కొడుకు అన్న ఇలానే ఉండాలి, అప్పుడే మనం ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఉండగలుగుతాం అమ్మా. సో ఏం జరిగినా అది మన మంచిగా అనుకోవాలి. ఏం జరిగింది చెప్పండి. నా చిన్న వయసులోనే అమ్మ నాన్న చనిపోయారు. నీ చిన్నప్పుడే? నేను 3 రోజులు పాప అప్పుడే చనిపోయారు. అమ్మగారు నాన్నగారు ఇద్దరు? నా అమ్మగారు వేరే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది నన్ను వదిలేసి. 3 రోజుల పాపని. నాన్నగారు ఎందుకు చనిపోయారు? నాన్నగారికి హెల్త్ బాగుండదు, నాకు అది తెలియదు కూడా సరిగ్గా. మీరు చిన్న పాప, మీకు తెలియదు. సో ఎవరి దగ్గర వదిలేశారు మిమ్మల్ని? మా నాయనమ్మ గారు. నాయనమ్మ దగ్గర 3 రోజుల పాపను వదిలేసి అమ్మగారు వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకున్నారు. అవును. ఆ తర్వాత ఇంకా అమ్మ మీకు అందరూ ఉన్నారు, బంధువులందరూ ఉన్నారు, కానీ మా నాన్నమ్మ గారే నన్ను పెంచారు. అమ్మాయి నాన్నయ్యి అన్ని సపోర్ట్ ఆవిడే నాకు. ఇంకా నానమ్మ గారే మిమ్మల్ని చూసుకుంది. మీరు చదువుకున్నారమ్మా? డిగ్రీ చదివాను. డిగ్రీ వరకు నానమ్మ గారు చదివించారు. సో ఆ తర్వాత పెళ్లి చేశారు. అవును. పెళ్ళైన తర్వాత ఎలా ఉంది మీ జీవితం? లైఫ్ అంటే ఇలా ఉంటుందా, చనిపోతే బాగుండని చాలా సార్లు సూసైడ్ కూడా చేసుకున్నాను. ఎందుకమ్మా, ఎందుకు అంత డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? బ్రతుకు మీద భారం అనిపించింది. సారు మీతో సరిగా ఉండేవాళ్ళు కాదా? లేరు, 3 monthsకే వెళ్ళిపోయారు గొడవ చేసి. పెళ్ళైన 3 నెలలకే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. పెళ్ళైన 2వ నెలకి ప్రెగ్నెన్సీ, పెద్ద పాప పవిత్ర పుట్టింది నాకు. తర్వాత పెద్ద మనుషులందరూ ఆడపిల్ల కదరా అలా చేయకూడదని చెప్పారు. మళ్ళీ వచ్చారు 2007. 2001లో నా 2000లో మ్యారేజ్ అయింది. 2001 ఫిబ్రవరి పాప పుట్టింది 2వ తారీఖున. 2వ పాప ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు. ఒక పాప డిగ్రీ చదివింది, 2వ పాప ఇంటర్మీడియట్. అమ్మ మీరు కూడా డిగ్రీ చదువుకున్నారు. ఆ రోజుల్లో డిగ్రీ అంటే తక్కువేం కాదు, చాలా ఎక్కువ చదువు. మరి ఒక జాబ్ చేయాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అని మీకు అనిపించలేదా? నా ఏజ్ ఎక్కువ కాదు, నాకు 7th లోనే మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అయిన తర్వాత నేను కాలేజీ చదివాను. డిగ్రీ వరకు చదివారు. సార్ కూడా వెళ్ళిపోయిన తర్వాత, మీ హస్బెండ్ కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత చదువుకున్నారు. అవును. తర్వాత జాబ్ చేశారా మరి? చేశాను. కేకేఆర్ గౌతమ్ స్కూల్లో టీచింగ్ చేశాను. టీచింగ్ చేశారు. మరి ఇంకేమ్మా, మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగి నలుగురికి చదువు చెప్పి వాళ్ళని మంచి పొజిషన్కి తీసుకెళ్ళగలిగిన జాబ్ చేశారు అంటే అసలు మీరు చాలా గ్రేట్ మా. సింగిల్ పేరెంట్ గా 2 పిల్లల్ని చదివించారు. 2కి పెళ్ళిళ్ళు కూడా అయినాయా? లేదు. చదువుకుంటున్నారా పాపలు? డిగ్రీ అయిపోయింది పాపది, 2వ పాపది ఇంటర్మీడియట్. ఇంకా మాది విజయవాడ. అసలు ఇక్కడ నాన్నగారు కొంతకాలం క్రిందట పొలం కొన్నారు. అప్పుడు కరోనా టైంలో ఇక్కడికి నా బిడ్డలను తీసుకుని వచ్చాను. ఇంకా టీచింగ్ చెప్పడం ఆపేశాను. ఇంకా స్కూల్కి లేదు, జాబ్ లేదు. మరి ఎలా నాకు
ఇంకా పాప కష్టపడుతుంది, ఇద్దరు కష్టపడతారు, ఉమ్. ఇద్దరు నన్ను పోషిస్తారు. అంత బానే ఉంది కదా ఇప్పుడు? ఏమైందమ్మా, ఏమన్నా అయిందా మళ్ళీ? నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది, ఉమ్. నేనున్నానని ధైర్యం చెప్పి నా కూతురు నన్ను బ్రతికిస్తుంది. ఈరోజు నా పెద్ద కూతురికి నేనంటే చాలా ఇష్టం. గ్రేట్. పిల్లలకి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంది మీకు, అంతే. అవును. సో ఇద్దరు జాబ్ చేస్తున్నారా? పెద్ద పాప జాబ్ చేస్తున్నారు. జాబ్ చేయట్లేదు, ఇంటి దగ్గరే ఉంది. ఏం బాధపడక్కర్లేదమ్మా. ఇప్పుడు 25 సంవత్సరాలు వచ్చాయి, 22 సంవత్సరాలు వచ్చాయి, వెంటనే పెళ్లి చేసి పంపించేయాలి, ఆ కష్టాల్లోకి తోసేయాలి అనేది కాదు ముఖ్యం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, ఒక మగ సపోర్ట్ లేకపోయినా వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకొని తల్లిని పోషిస్తున్నారంటే వాళ్ళు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి వాళ్ళిద్దరికి. సో వాళ్ళకి గ్రేట్. వాళ్ళకి ఒక లైఫ్ అంటూ ఉంటుంది, దేవుడు ఎప్పుడు చూపిస్తాడో అప్పుడే పెళ్లి చేయండి. మీరు అనవసరంగా టెన్షన్ పడి వాళ్ళకి పెళ్లి చేసేయాలని, మీ ఆరోగ్యం బాగాలేదు, సో వాళ్ళ డిసిషన్ వాళ్ళు తీసుకొనివ్వండి. వాళ్ళు మంచి డిసిషన్లో ఉన్నారు, సో అమ్మని పోషించాలని అనుకుంటున్నారు. నిజంగా ఇద్దరు చెల్లెల్ని చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి, అంతే. వాళ్ళే మిమ్మల్ని చూసుకుంటారు. ఏం పేర్లు చెల్లెలు ఇద్దరు పేర్లు? పెద్ద పాప పేరు పవిత్ర, చిన్న పాప పేరు శ్రేష్ఠ. ఉమ్. వీళ్ళిద్దరు ఇలాంటి పొజిషన్లో, ఇలాంటి సొసైటీలో ఆడపిల్లలు బ్రతుకుతున్నారంటే చాలా గ్రేటు. కొంతమందికి చాలా చాలా వ్యసనాలు ఉంటాయి, నా పిల్లలకి నేనే ప్రపంచం. గ్రేట్ మా, మీరు చాలా అదృష్టవంతులు. నాన్న పవిత్ర అండ్ శ్రేష్ఠ, గ్రేట్ మా. మీరు అమ్మని జాగ్రత్తగా చూసుకోండి, అండ్ మీ లైఫ్ ఏంటో దాన్ని కూడా మీరే ప్లాన్ చేసుకోండి. అమ్మ మీ లైఫ్ని ప్లాన్ చేసి ఇవన్నీ చేసే స్థితిలో తను లేరు. అమ్మ మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు. మీకు అబ్బాయిలు లేకపోయినా అబ్బాయిల కంటే ఆణిముత్యాలు అలాంటి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, సో వాళ్ళే మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. సరేనమ్మా? మా అందరి తరపున మీకు ఒక చిన్న కానుక, ఇది చూడగానే నాకు చాలా మంది ఉన్నారు అని గుర్తు రావాలి మీకు. సరేనా? చూసారు కదా ఆశా గారి లైఫ్లో ఏం జరిగిందో. సో పేరెంట్స్ అందరూ అమ్మాయిలు ఉన్నారు అని టెన్షన్ పడక్కర్లా. అమ్మాయిలు ఉన్న పేరెంట్స్ అందరూ నాకు అమ్మాయిలు ఉన్నారు అని హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. సో ఇది ఈరోజు మన త్రిపురాంతకంలో బామల సత్యభామల షో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? bsb@sun.network.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి, మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి బామలు సత్యభామలు.